తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. తిరుప్పావై వీటి గురించి వివరిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో అందరూ పఠించవలసిన గోదా అమ్మవారు పఠించినటువంటి మనందరికీ చెప్పిన పాశురాలు వీటి గురించి మాట్లాడుతున్నాం. ఇందులో రెండవ రోజు పఠించవలసింది ఏమిటి, అసలు అమ్మవారు ఆ రోజు ఏం చెప్పారు, దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలనేది మీ మాటల్లో వివరించండి. తమిళంలో ముందుగా వివరించండి. తిరుప్పావై గురించి ఒక స్పష్టత ఇస్తాను. తిరుపావై, పావై అంటే నోము అని అర్థం, తిరు అంటే మేలిమి అని అర్థం, మేలి నోము అని దీనికి అర్థం. కొందరు అనుకుంటున్నట్టుగా ఇది శ్రీ వ్రతం కాదు. ఎవరైనా మామూలుగా ఏమంటారంటే ఇది లక్ష్మీ వ్రతము, తిరు అంటే శ్రీ, ఇలా మనకు పొరపాటుగా మనం ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయాం. కాదు, తిరుపావై, తిరు తమిళ భాష నిర్మాణం ప్రకారం మధ్యలో ఇప్పు వస్తుంది వాళ్ళకి, కాబట్టి తిరుపావై అనాలి. మన తెలుగులో ఏం రాస్తున్నామంటే పా దీర్ఘం రాసి పావత్తు పెడుతున్నాము. అది అంత సరికాదు. ఎందుకంటే పావై అనేది పదం కాబట్టి మనం పా దీర్ఘానికి పావత్తిస్తే పద రూపం చెడిపోతుంది. కాబట్టి మన తెలుగులో కూడా తిరుపావై అనడం సబబుగా ఉంటుంది. ఇక్కడ మన తిరుపావై రెండో రోజు, అంటే ధనుర్మాసం రెండో రోజు. అక్కడ నిద్రలేపింది ఆండాళ్. మొదటి పాస. ఇక్కడ ఆండాళ్ అనడంలో కూడా మనం సంస్కరించుకోవాల్సి ఉంటుంది. మనం ఆ దీర్ఘం రాసి పక్కన అనుస్వరం పెట్టి డా దీర్ఘం రాసి ఇళ్ళు పెడుతున్నాం. అది సరికాదు. ఆ దీర్ఘం అన దీర్ఘం కింద డా వత్తు, ఆండాళ్. ఆండాళ్ సున్నా పెట్టడం కాదు, ఆండాళ్ అనడం సరైన పద్ధతి. ఇప్పుడు ఆ ఆండాళ్, అమ్మవారు ఆండాళ్ ఏం చెబుతోంది అంటే, రెండో పాసంలో నోము నోచుకునేందుకు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇలా చెబుతోంది. ఇప్పుడు నియమాలకు వస్తుంది, లేపింది ఆ నియమానికి వస్తుంది ఆవిడ. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంపావాయ్. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు తెలుగులో చదివితే వినేవాళ్ళకి, మన ప్రేక్షకులకి ఇవి మీరు అనువదించినవే. నేను అనువదించినవేనండి. తమిళంలో ఇప్పుడు విన్నారు కదండి రెండవ పాసురం. ఇప్పుడు నేను దాని తెలుగులో అర్థం చెప్తాను. ఇవన్నీ కూడా గురువు గారు రచించినవే, అంటే తెలుగులో అనువదించారనమాట, మనందరికీ చదువుకునేందుకు వీలుగా ఉండేందుకు. తెలుగులో చూద్దాం రెండవ పాసురం. అవనిపై జీవిస్తున్న వాళ్లలారా, మనం మన నోముకు చేయవలసిన విధానాల్ని వినండి. పాల కడలిలో శాంతంగా నిద్రపోతున్న పరంధాముడి పాదాల్ని గానం చేస్తాం. నెయ్యి తినం, పాలు తాగం, తెల్లారుజామునే స్నానం చేస్తాం. కాటుక పెట్టుకోం, కేశాలకు పువ్వులు పెట్టుకోం, చెయ్యొద్దన్న వాటిని చెయ్యం, గుమిగూడి చాడీలు చెప్పుకోం. దానం భిక్ష వీలైనంత చేతులతో ఇచ్చి సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం. ఓలాలా నా చెల్లి. ఈ విధంగా నియమం ఇది. అదే నియమం. మనకు నియమం అమ్మవారే చెప్పేసి చాలా ఉన్నాయండి. నెయ్యి తినకూడదు, పాలు తాగొద్దని చెప్తున్నారు. తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తం ఆ సమయానికల్లా లేచి స్నానం ఆచరించమంటున్నారు. కాటుక పెట్టుకోవద్దు అంటున్నారు. పువ్వులు అంటే అలంకరణ అనేది చేయొద్దన్న వాటిని, నెయ్యి పోసుకోకూడదు అంటున్నారు, పాలు తాగకూడదు, గుమిగూడి చాడీలు చెప్పుకోవద్దు అంటున్నారు. ఇది ముఖ్యం మనకి ఈ రోజు వాళ్ళకి కావాల్సింది అది, చాడీలు చెప్పుకోవటం. దానం భిక్ష ఇవన్నీ చేస్తూ ఉండాలండి. ఇంకోటి మంచి పాదం రాశారు ఆమె, ఉయ్యుమారెన్ని అని, అంటే సిద్ధి కలగాలని ప్రయత్నం చేద్దాము అంటుంది. ఏ కార్యక్రమానికైనా సిద్ధి కలగాలని మనం ముందే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని వెళ్ళాలి. ఈ నియమాలు సరే. ఇక్కడ ఇందాక నేను మన పరిచయంలో చెప్పాను, అమ్మవారు ఏం చెప్తుందంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఆవిడ చెప్తోంది. అక్కడ ఏ కార్యక్రమానికైనా ఉయ్యుమారెన్ని అంటే సిద్ధి కలగాలని, ఊరికే నేను వెళ్ళొచ్చానని కాదు, అది రావాలి, అది జరగాలి. అంటే అక్కడ ఆ లక్ష్యం నెరవేరడమే సిద్ధి అనేది. సిద్ధి అంటే ఆధ్యాత్మికపరమైన సిద్ధి కాదు. ఇక్కడ సిద్ధి అంటే రిజల్ట్ ఓరియంటెడ్నెస్ అని. ఆ రిజల్ట్ రావాలి మనకి, ఆ రిజల్ట్ కలగాలనుకుని ఈ నియమాలను పాటిస్తూ మనం వెళదాం రండి అంటే. కొలుచుకోవాలండి. మనకి రెండో పాసంలోనే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది.
ఇంత వివరించారనమాట అమ్మవారు. చాలా వివరించారు. చాలా బాగుందండి. నిజంగా మనకి ఓపికతో కూర్చుని చక్కగా చదువుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ ధనుర్మాసంలో. చాలా సంతోషం. చక్కగా వివరించారండి. అమ్మవారికి ధన్యవాదం చెప్పుకోవాలి. నిజమే. ధన్యవాదాలు. గోదామ్మవారి పాదాలకు ప్రమాణం. నమస్కారం.